పురుషులారా మీరు అన్ని విషయాల్లో చెప్పండి, మీ భార్యని చెప్పండి ప్రేమించండి. అప్పుడప్పుడు అనే మాట గుద్దితే మొత్తం 250 ఎముకలు ఇరిగిపోయి అంత కోపం వస్తుంది. కానీ గుద్దాం. అప్పుడు వాళ్ళు ఆ జుట్టు ఇలా పట్టుకొని ఫడా అని 2 గుద్దేలు నడుతున్నాను. వాళ్ళ మాటలు అలా ఉంటే అప్పుడు ఆ పల్లెరికి మాటలు భరించలేము, మనం ఏమైనా భరిద్దాం. కానీ అలా వెళ్ళిపోతే కుదిరింగ్ వెళ్ళకుండా డైలాగ్ వేస్తుంది మనకి. అక్కడ అలా గొడవ జాగాలనిపిస్తుంది. అని అడుగుతా ఆ బింది మీద ఎత్తేలంటే ఆ గ్యాస్ స్టవ్లో ఇలా. కానీ అనం ఏదో కొట్టినారని దెబ్బలు కొట్టి మళ్ళీ 2 దెబ్బ కొట్టలేం. ఎందుకు చెప్పినా నేను క్రైస్తవులు ఫాలో అవుతున్నాను. ఆవిడ అనే మాటలకు ఎప్పుడో వదిలేయాలి, అది అనే మాటలకు ఎప్పుడో దెబ్బకు చంపేయాలి. నేనేం అనకుండా వదిలేస్తున్నాను అంటే గుర్తుపెట్టుకోండి, నేను క్రైస్తవుని ఫాలో అవుతున్నాను. బాధ నేను దిగుమేం చేసుకుంటున్నాను, నేనే అనుకుంటున్నాను. ఒక దెబ్బ ఇచ్చారు కొట్టినా మళ్ళీ అలా ఇలా తిరిగి వచ్చి నేనే కౌగులించుకుని మళ్ళీ నేనే సర్లే అంటున్నాను. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి నేను కాపురం చేస్తున్నాను.